అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశాడు. సినిమా ఛాన్సులు రాక దీనస్థితిలో చిక్కుకొనిన ఆయన అస్తమించడంపై పలువురు దిగ్భ్రాంతి చెందారు. ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ గత కొన్ని రోజుల కిందట అస్వస్థకు గురయ్యాడు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన కులశేఖర్ ప్రేమలేఖ రాస అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాతో అప్పులు పాలై మానసికంగా కుంగిపోయాడు. తరువాత ఆయన సినిమాలకు దూరమయ్యాడు. విశాఖపట్నంలోని సింహాచలంలో పుట్టి పెరిగిన కులశేఖర్ 2013లో కాకినాడలోని చోరీ కేసులో ఇరుక్కున్నాడు. తాజాగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. కులశేఖర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద కులశేఖర్ శిష్యరికం చేశారు. ఆయన దగ్గర సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో పనిచేశాడు. రామోజీరావు, ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. తర్వాత ఆర్పి పట్నాయక్ తో, తేజతో కలిసి అనేక సినిమాలకు గేయ రచయితగా పనిచేశాడు కులశేఖర్. చిత్రంతో పాటు జయం, రామ్మ చిలకమ్మ, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, అవునన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు తదితర సినిమాలకు కులశేఖర్ రాసిన పాటలు సినీ చరిత్రలో హైలైట్ గా నిలిచాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.